హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. సో నేను ఆల్రెడీ ఆ వ్లాగ్లోనే చెప్పాను, నెక్స్ట్ వ్లాగ్లో కిచెన్ క్లీనింగ్ అనేది చూపిస్తాను అని చెప్పి. సో ఇదనమాట, కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే నేను సింపుల్గా ఒక 15-16 మినిట్స్లో అయితే పెట్టేశాను, కానీ 1 ఫుల్ డే పట్టిందండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ 7:30, 8 o'clock వరకు పట్టిందనమాట. సో కిచెన్ క్లీనింగే కదా అని చీప్గా తీసేయద్దు. సో మనకి రోగాలు రావాలి అన్నా కిచెన్ నుండే, డిసీజెస్ రావాలి అన్నా మన కిచెన్ నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ వచ్చిన డిసీజెస్ని క్యూర్ చేసుకోవాలన్నా కూడా ఆ కిచెన్ వల్లే అవుతుంది. సో అందుకని కిచెన్ క్లీనింగ్ అంటే తీసిపారేయకండి, ఇదేంటి ఇది చూపిస్తుంది అని అనుకోమాకండి. సో 3 months తర్వాత వచ్చాం కాబట్టి డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. సో ఈ డీప్ క్లీనింగ్లో కొన్ని చిన్న చిన్న టిప్స్ ఇస్తాను. సో ఎంత గ్యాప్ వచ్చింది, ఎలా క్లీన్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో అనేది చూపించేస్తానమాట. సో ఫస్ట్ అయితే ఇవన్నీ ర్యాక్స్ అన్నీ కూడా తీసేస్తున్నాము. సో చూసారు కదండి, మేము ఫస్ట్ అయితే ఆ ర్యాక్స్ తీసేసాము. అండ్ ఆ ర్యాక్స్లో ఆల్రెడీ క్లీన్ చేసిన సామాన్ ఉంటుంది కదా, అదన్నీ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ చూసారు కదా నేను ఆ బకెట్లో, అక్కడ 2 buckets ఉన్నాయి కదా, ఆ 2 bucketsలో కూడా ఫుల్ హాట్ వాటర్ తీసుకున్నాను. సో ఆ ఫుల్ హాట్ వాటర్లు ఏంటంటే ఆల్రెడీ క్లీన్ చేసినవే, బట్ ఏంటి అంటే మనం 3 months అంటే లాంగ్ టైం అనేది యూస్ చేయలేదన్నమాట. సో ఏంటంటే డస్ట్ ఉంటుంది, అలాగే యూస్ చేయని వస్తువుల్లో ఏంటంటే, యూస్ చేయని ఇంట్లో ఏంటంటే కాక్రోచెస్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. మెయిన్గా ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఈజీగా వచ్చేస్తాయి. సో అందుకని ఏంటంటే ఆ డస్ట్ అండ్ ఏమన్నా కాక్రోచెస్ అలా ఏమన్నా తిరుగుంటే ఏంటంటే మనకి ఫుడ్ పాయిజన్ అలా అవుతుంది కదా. సో అవన్నీ కూడా పోవాలి అంటే ఇక్కడ నేనేంటంటే ఇలా ఫుల్ హాట్ వాటర్ తీసుకొని అందులో ఆల్రెడీ క్లీన్ చేసిన బౌల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను ఒక 15 to 20 minutes అనేది ఉంచేసి నెక్స్ట్, సో అలా ఒక 15-20 minutes ఉంచిన తర్వాత నేను నెక్స్ట్ ఇలా చూపిస్తున్నాను కదండి, ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట. జస్ట్ ఏంటంటే హ్యాండ్తోనే క్లీన్ చేస్తాను. ఎయిదర్ ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ స్క్రబ్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసి పెడతాను. సో దీనివల్ల ఏంటి అంటే మన స్టెరిలైజ్ అవుతాయి అనమాట. అంటే హాట్ వాటర్లో ఉండటం వల్ల ఏదైనా బ్యాక్టీరియా, డస్ట్ అలా ఉన్నా కూడా మనకి పోయి అవన్నీ కూడా స్టెరిలైజ్ అయ్యి నీట్గా ఉంటాయి. సో ఇది ఒక మంచి టిప్. ఇది ఎవరికన్నా తెలియకపోతే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా లాంగ్ గ్యాప్ యూస్ చేయకపోతే కనుక ఒక 5-6 days అయితే అలా ఏం పర్లేదు. ఇలా లాంగ్ గ్యాప్ ఉంది కాబట్టి నేను ఇలా క్లీన్ చేసుకుంటా. ఈవెన్ ఒక 15 to 20 days అలా ఉన్నా కూడా నేను ఇలాగే డీప్ క్లీన్ చేసుకుంటాను. సో మ్యాక్సిమం అయితే 1 monthకి ఒకసారి కిచెన్ డీప్ క్లీన్ చేస్తానండి. బట్ లేం కాబట్టి ఇవి కూడా క్లీన్ చేయాల్సి వచ్చింది, యూటెన్సిల్స్ కూడా క్లీన్ చేయాల్సి వచ్చింది. సో అందుకని కొంచెం ఎక్కువ టైం పట్టిస్తుంది అనమాట. చూసారు కదా, కిచెన్లో అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ తెచ్చానండి. చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద గిన్నెల వరకు అన్నీ తీసుకొచ్చి ఇలాగే హాట్ వాటర్లో సోక్ చేసి క్లీన్ చేశాను అనమాట. కొన్ని అయితే మొత్తం వాష్ చేసేసా. సో అలా క్లీన్ చేసుకుని ఎయిర్ డ్రైకి అయితే పెట్టేశానండి. అండ్ కింద పెట్టినవి ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే ఇక నార్మల్గా వాష్ చేద్దాం, సోప్ పెట్టి వాష్ చేసేద్దాము అని చెప్పి వాటిని ఉంచేసాను. అవి బకెట్లో పట్టట్లేదు, చాలా టఫ్గా ఉంది. సో ఇక అయితే నార్మల్గా సోప్ వాష్ చేద్దాము అని చెప్పి అలా పెట్టాను అనమాట. సో ఆ పైన కౌంటర్ టాప్ మీద ఉన్నాయి అన్నీ కూడా క్లీన్ చేయాలి. అండ్ అక్కడ ఆల్రెడీ క్లీన్ చేసి ఎయిర్ డ్రై చేసి పెట్టాను. సో అవి డ్రై అయ్యే లోపు ఏంటంటే ఇక్కడ మన ర్యాక్స్ ఉంటాయి కదా, ఆ ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. సో నాకు ఫస్ట్లో ఏంటంటే ఆ ర్యాక్స్ బయటకు వస్తాయి అని తెలిసేది కాదనమాట. సో అలా కష్టపడి అట్లా క్లీన్ చేసేదాన్ని. బట్ తర్వాత అవి వస్తాయి అని తెలుసు. సో ఇక అప్పటి నుంచి కూడా నేను ఇలా డీప్ క్లీన్ అనేది ఇలా చేస్తాను. ఈవెన్ ర్యాక్స్ కూడా తీసేసి డీప్ క్లీన్ చేస్తాను. చాలామంది ర్యాక్స్ తీసుకోకుండా క్లీనింగ్ అనేది చేసుకుంటారు. బట్ ఆ ర్యాక్స్ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కడైనా చిన్న చిన్న హోల్ అలా ఉన్నా కూడా ఏంటంటే అందులో కాక్రోచెస్ అనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎవరన్నా తీయకపోతే కనుక ఇలా తీసి అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఎక్కడన్నా గ్యాప్స్ అలా ఉన్న, హోల్స్ అలా ఉన్నా కూడా ఇలా హిట్ స్ప్రే చేస్తే ఏంటంటే మనకి కాక్రోచెస్ రాకుండా ఉంటుంది. అండ్ నేను కింద కూడా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే కాక్రోచ్ క్రాస్ లైన్ స్టిక్ ఉంటుంది కదా, చాక్ లాగా, ఆ చాక్తో ఇక్కడ కింద కూడా నేను లైన్స్ అనేది గీసేస్తాను. అండ్ ఎక్కడన్నా హోల్స్ ఉంటే అలా హిట్తో స్ప్రే చేస్తాను. అప్పుడు ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 1 month వచ్చేదాకా కూడా నీట్గా ఉంటుంది. సో కింద అయితే క్లీన్ చేశాను. అండ్ ఇవి తీయటానికి తీయటం అయితే ఈజీగా తీస్తానండి. పెట్టేటప్పుడు అయితే నాకు ఎంత హ్యాండ్స్ పెయిన్ వచ్చేస్తాయి అంటే అవి సరిగ్గా పట్టవు, ఒకవైపు పట్టవు. అది నాకు పెట్టడానికే ఇవన్నీ సెట్ చేసి పెట్టడానికి నాకు
1.5 అవర్ పట్టిందనమాట తీసి క్లీన్ చేసి పెట్టేటప్పుడు. అలా 1.5 అవర్ పట్టింది. సో ఏంటంటే ఈక్వల్గా పెట్టుకుంటే ఈజీగానే ఉంటుంది, బట్ నాకు ఎప్పుడు ఇది టఫ్గానే ఉంటుంది. ఎవ్రీ మంత్ ఇక్కడ మాత్రం నాకు ఈ హ్యాండ్స్ కూడా పెయిన్ వచ్చేస్తాయి అవి సెట్ అవ్వక పట్టుకుని. సో చూసారు కదా, నేను అవన్నీ ర్యాక్స్ తీసేసాను అండ్ కింద క్లీన్ చేశాను బేస్లో. అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాక్ కూడా బయటికి తీసి నేను కోలిన్ లిక్విడ్ ఉంటుంది కదా, సో దాంతో చేస్తున్నాను. మన వాటర్తో చేస్తే ఏంటంటే రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కోలిన్ యూస్ చేసుకుని నేను చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాక్ కూడా అలానే చేశానండి. జస్ట్ ఇక్కడ ఒక 1 ర్యాక్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ బయట కూడా మనం చేతులు పెట్టుకుని లాక్కుంటాం కదా, సో అక్కడ ఏంటంటే కొంచెం ఏమంటే జిడ్డుగా అయిపోతుంది. సో అక్కడ కూడా నేను కొలిన్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. సో కొలిన్ వల్ల ఏంటంటే ఈజీగా స్టెయిన్స్ అలా ఉన్నా కూడా పోతుంది. సో చెప్పాను కదండి, ఇంత సింపుల్గా అయితే చూపించాను, కానీ నాకు అది మొత్తం చేయడానికి జస్ట్ ఆ కిచెన్ 1 సైడ్ చేయడానికి 1 హోల్ డే పట్టింది. సో కిచెన్ అక్కడ అంతా క్లీన్ చేసేసానండి. ర్యాక్స్ అవన్నీ కూడా తీసి తుడిచి అన్నీ సెట్ చేసి లోపల పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా డ్రై అయిపోయినాయి. సో ఇవన్నీ తుడిచి క్లాత్తో తుడిచి మళ్ళీ అందులో పెట్టాలి. ఎక్కడన్నా ఒక వాటర్ ఉన్న డ్రాప్ ఉన్నా కూడా అది స్టెయిన్ లాగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఎగైన్ ఇవన్నీ తుడిచి ఆ ర్యాక్లో సర్దాలన్నమాట. సో మీరు గమనిస్తున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా ఇంట్లో ఉన్నదన్నీ కూడా ఇందులో వేసానండి. సో మామూలు అప్పుడు నాకు సామాన్ లేవేమో అనిపిస్తుంది, బట్ ఇదంతా చేస్తుంటే బాబు ఇన్ని సామాన్ ఉన్నాయా ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది అనమాట. చూసారా, స్పూన్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. అండ్ కొన్ని వాష్ చేసి అక్కడ స్టాండ్లో పెట్టేశాను. సో చూసారా, అక్కడ ప్లేట్స్ ఇవన్నీ కూడా నార్మల్ సోప్తో వాష్ చేసి ఇక్కడ పెట్టేశాను అవన్నీ. అండ్ కొన్ని మార్నింగ్ మీరు గమనించినట్లయితే ఈ మూల కొన్ని ఆల్రెడీ వాష్ చేసినవి ఉన్నాయి, అవి ఆల్రెడీ ర్యాక్స్లో పెట్టేశాను తుడిచేసి. అండ్ ఇప్పుడు ఇవన్నీ తుడిచి ర్యాక్లో పెట్టాలన్నమాట. అండ్ ఇవన్నీ తుడిచేసానండి, తుడిచేసి అక్కడ పెట్టేశాను. అండ్ ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. సో మీరు కూడా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కనుక ఇంత లాంగ్ టైం మీరు యుటెన్సిల్స్ అనేవి యూస్ చేయకపోతే మ్యాక్సిమం మీరు మాల్ సోప్ వాష్ చేసుకుని యూస్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అలా చేయలేము అనుకుంటే కనుక మీరు హాట్ వాటర్లో స్టెరిలైజ్ చేసుకుని యూస్ చేసుకుంటే నార్మల్ సోప్ వాష్ చేసిన దానికన్నా కూడా బెటర్గా ఉంటుంది. సో ఏమైనా బ్యాక్టీరియా అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కిల్ అయిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టిప్. ఎవరైనా ఫాలో అవ్వకపోతే తెలియకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఈ టిప్ అనేది చెప్తున్నాను. సో ఫుడ్ పాయిజన్ అవ్వకుండా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది. సో నేనైతే సర్దేస్తున్నాను అన్నీ. అండ్ అలాగే ఈ స్టెరిలైజేషన్తో పాటు ఏంటంటే మీరు ఈ ర్యాక్స్ కూడా మొత్తం తీసి అనేది క్లీన్ చేసుకోండి. డీప్ క్లీనింగ్ అంటేనే ఇది మొత్తం తీసి క్లీన్ చేసుకుంటాం. ఏదో మామూలుగా ఉంచేసి తీసేసి అలా అంటే కింద బేస్ అనేది మీకు క్లీన్ అవ్వదన్నమాట. ఎందుకంటే మనం స్వీపింగ్ చేసేటప్పుడు ఊడ్చేటప్పుడు ఏంటంటే ఎంతో కొంత ఈ దుమ్ము ఈ బేస్ లైన్ లోపలికి వెళ్ళిపోతుంది. మీరు గమనించుంటే తెలుస్తుంది. సో ఈ బేస్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ కూడా కింద బేస్ లైన్ కింద ఉన్నాయి కదా ర్యాక్స్, అవన్నీ కూడా బయటికి తీసి క్లీన్ చేసుకుంటే మీకు అక్కడ ఉన్న డస్ట్ కూడా పోతుంది. అండ్ అలాగే థర్డ్ టిప్, సెకండ్ది ఇది. ఫస్ట్ అయితే స్టెరిలైజేషన్ అండ్ సెకండ్ ర్యాక్స్ తీయండి. థర్డ్ వన్ వచ్చేసరికి నేనేంటంటే ర్యాక్స్లో ఏ పేపర్స్ వేయను, మీరు గమనించండి, తర్వాత నేను చూపిస్తాను. పేపర్స్ అనేది ఏం వేయను అనమాట. బికాజ్ ఏంటంటే కాక్రోచెస్ అందులో ఉంటాయేమో నా ఫీలింగ్ అది. సో నా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. అండ్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. జస్ట్ సింపుల్గానే ఉంటుంది నా కిచెన్లో. ఏమి హెవీగా అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అలా ఏమీ ఉండవు. సో రెంటెడ్ హౌస్ కాబట్టి నాకు ఏమీ కొనాలి అని అనిపించదు అనమాట. సో దానికి తగ్గట్టు కిచెన్ అయితే పెద్దగా ఉంటుంది, కానీ కౌంటర్ టాప్ అనేది చాలా చిన్నగా ఇచ్చాడు. బట్ చిన్నగా అంటే నాకు పెద్దదే మామూలు కంపేర్ టు ఇప్పుడున్న రెంటెడ్ హౌసెస్ చూస్తే చాలా బెటరు. కాకపోతే ఏంటంటే చివరి వరకు ఇవ్వలేదన్నమాట. అక్కడ ఏంటంటే పూజా రూమ్ పెట్టుకుంటారని ఆ కార్నర్లో చూసారు కదా, అక్కడ నేను స్టాండ్, వాటర్ టిన్స్ అవన్నీ పెట్టేస్తాను. అండ్ ఇది నా కిచెన్ క్లీన్ అయితే అయిపోయింది. సో ఇది ఈవినింగ్ 7:30 ఆ టైంలో ఇది చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో. మీరు బిఫోర్ ఆఫ్టర్ పిక్ వేసుకోవచ్చు అనమాట, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో క్లీన్ అయితే చేసేసాను. అండ్ ర్యాక్స్ అయితే నేను చూపిస్తాను ఎక్కడేం పెట్టుకుంటానని. చాలా తక్కువ ర్యాక్సే ఉంటాయండి, బట్
అడ్జస్ట్ చేసుకుని నీట్గా పెట్టేసుకున్నాను. అండ్ చూసారు కదా, ఫస్ట్ దానిలో అయితే నేను చెప్పాను కదా పేపర్స్ అయితే ఏమీ వేయను అని చెప్పి. సో నాకేంటంటే అందులో ఏమన్నా కాక్రోచెస్ ఉంటాయేమో, దానిలో దూరిపోతాయి, పేపర్స్ మధ్యలో దూరిపోతాయేమో అని చెప్పి అది నా ఫీలింగ్. అందుకని నేను అసలు వేయను. అందుకని ఖచ్చితంగా ర్యాక్స్ నేను కూడా క్లీన్ చేసే పెడతాను అనమాట, డైరెక్ట్గా పెట్టేస్తాను. సో చూసారు కదా, నేను చెక్కవ అనేది ఎక్కువ యూస్ చేస్తానండి. ఇలా తిప్పడానికి ఖచ్చితంగా చెక్కవే యూస్ చేస్తాను, వుడెన్ స్పూన్స్. జస్ట్ ఒక సర్వింగ్ అప్పుడు మాత్రమే నేను స్టీల్ యూస్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా స్పూన్స్, స్పాచులాస్, గరిటెలు అవన్నీ ఉంటాయి ఇందులో. అండ్ కింద దానిలోకి వచ్చేసరికి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి. మనం ఏదన్నా కర్రీ కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్న ప్లేట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. అండ్ ఈ సైడ్ ఏంటంటే యాక్సెసరీస్ అనమాట. అంటే ఏదో దేని అన్న ఉంటాయి కదా, సపోజ్ ఇప్పుడు నేను ఇది ఉంది కదా, అదేంటంటే కోకోనట్ గ్రేటర్, అండ్ అలాగే విప్పింగ్ క్రీమ్ చేసుకునే బీటర్, హ్యాండ్ బీటరు, అండ్ అలాగే కటింగ్కి సంబంధించినవి అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో మీరు ఎక్కువ ఏమి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ చాలా సింపుల్గా నేను సర్దుకుంటాను. సో ఎక్కువ ఏమి నేను ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటివి ఏమి కొనను. అండ్ ఇక్కడ చూసారు కదా ప్లేట్స్, మనం తినే ప్లేట్స్ అండ్ టిఫిన్ ప్లేట్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అలాగే ఏంటంటే మనం వండుకునే ప్యాన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాన్స్ ఒక పైన లిడ్ సెట్ అంతా కూడా వీటిల్లోనే ఉంటుంది. పెద్దగా ఉంటాయి కాబట్టి వేరే చోట పెట్టడానికి ఉండదు. అండ్ అలాగే ఇక్కడ కప్స్, గ్లాసెస్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ నేను మ్యాక్సిమం డైలీ యూస్ చేసేవి ఉంటాయండి. పెద్ద పెద్ద వస్తువులు అయితే నా దగ్గర ఉండవు అసలు. అండ్ కింద ఏంటంటే దోశ ప్యాన్స్, ఇలా మనకి కాడల్లా పట్టుకునే ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో చూసారు కదా, అలా కాడల్లా పట్టుకోవడానికి వీలుగా ఉండేవన్నీ కింద ఉంటాయి. అండ్ అలాగే వెజిటేబుల్ స్టీమర్ కూడా ఉంటుంది ఇక్కడే. స్టీమర్ మూతకు చెప్పాను కదా, వాటిల్లోనే ఉంటుంది, మన ప్లేట్స్ దగ్గర ఉంటుంది అనమాట. అండ్ కింద వచ్చేసరికి పెద్ద పెద్దవి ఉంటాయి. మనం చెప్పాను కదా ప్యాన్స్, రైస్ వండుకునేవి, పాలు కాచుకునేవి అన్నీ కూడా కిందే ఉంటాయి. సో ఒకదానిలో ఒకటి సెట్ లాగా పెట్టేస్తాను. సో ర్యాక్స్ అయితే ఇంతే ఉంటాయండి. అండ్ ఇది చివరి ఇటు ఉన్నాయి కదా, ఇక్కడ ర్యాక్స్ ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఇది చాలా ఓల్డ్ హౌస్ కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఇలా ఇచ్చారు. అండ్ చూసారా, ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్దవి ఉంటాయి. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు, కొంచెం ఎక్కువ మందికి వంట చేయాలి అన్నప్పుడు ఏంటంటే ఈ కింద ఉంటాయి. సో నేను ఇది యూస్ చేయను కాబట్టి అక్కడ ఉంటాయి అన్నమాట, అప్పుడు తీసుకుంటాను. అండ్ అలాగే సిలిండర్స్ కూడా అందులోనే ఉంటాయి. అండ్ ఇక ఈ పైన స్టవ్, సో అంతా నార్మల్గానే ఉంటాయండి, పెద్ద పెద్దగా అట్లా ఏమి ఉండవు. అండ్ అలాగే ఈ కౌంటర్ టాప్ మీదే ఈ కార్నర్లో ఏంటంటే జ్యూసర్ ఉంటుంది, టోస్టర్ ఉంటుంది, అండ్ అలాగే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చేసరికి అవెన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంటుంది కాబట్టి అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. అవన్నిటికీ పవర్ అవసరం కాబట్టి అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ అలాగే ఆయిల్స్, టిష్యూ నాప్కిన్స్ ఉంటాయి కదా, పేపర్ నాప్కిన్స్, ఇవన్నీ కూడా నేను ఒక బాస్కెట్లో అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే అటు ఏంటంటే నాకు కిటికీ ఉంటుంది అనమాట, కొంచెం ముందుకి పక్కకు కూడా ఉంటాయి. అండ్ ఇందులో ఏంటంటే నేను ఇక్కడ మనీ ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటాను. సో ఈ మనీ ప్లాంట్స్ ఏమి బయటికి కదండి, ఇంట్లోదే కట్ చేసి పెడతాను అనమాట ఎప్పటికప్పుడు. అండ్ ఏంటంటే నేను గ్లాస్ బాటిల్స్ అవన్నీ అయితే ఏం పెట్టను, బికాజ్ ఏంటంటే అది కార్నర్ కాబట్టి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏంటంటే నేను ప్లాస్టిక్ని రీయూజ్ చేస్తాను. సో మీరు నా బాల్కనీలో కూడా గమనించినట్లయితే చాలా ప్లాస్టిక్ ఉంటాయి. సో ఏదన్నా వాటర్ తెచ్చుకున్న, ఏదన్నా ఉంటాయి కదా మన కూల్ డ్రింక్స్, అవన్నీ కూడా వాటిని నేను రీయూజ్ చేస్తాను పారేయకుండా. అండ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఈ ప్లాస్టిక్ అన్నీ కూడా పెట్ బాటిల్స్ అనమాట. సో అవి నీట్గా క్యూట్గా ఉంటాయి కాబట్టి అవి పెట్టేశాను. అండ్ ఇటు సైడ్ అన్నీ కూడా ప్యాంట్రీ యూనిట్ ఇది. సో నేనైతే దీన్ని అంతగా ఏం సర్దలేదండి, జస్ట్ దులిపేసి అవన్నీ కూడా జస్ట్ అలా పెట్టేశాను అంతే. అవి జస్ట్ వన్ సైడ్ సర్దడానికి నాకు 1 full day పట్టేస్తుంది. ఇవి జస్ట్ పైన సర్దేసి పెట్టేశాను.
సో పెద్ద నుంచి చిన్నకు ఉంటాయి అన్నమాట. పైన అన్నీ కూడా కొంచెం బల్కీ తెచ్చి అందులో పోసేస్తాము. అండ్ కింద సెకండ్ ర్యాక్లో వచ్చి నేను డైలీ యూస్ చేసుకునే ఉంటాయి. అండ్ కింద థర్డ్ దానిలో వచ్చేసరికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి ప్లేట్స్, బౌల్స్ అలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఆ కార్నర్ ఏమో ఒక ప్లేస్ ఉంటుంది, అది ఎందుకు వదిలేరో తెలియదు. ఆ ప్లేస్లో ఏంటంటే నేను ఒక 2 బాస్కెట్స్ పెట్టి అందులో ఆనియన్స్, టొమాటోస్, బంగాళదుంపలు అలాంటివి పెడతాను. అండ్ ఇటు సైడ్ ర్యాక్ వచ్చేసరికి సేమ్ అంతే ఉంటుంది, పెద్దవన్నీ పైన ఉంటాయి. అండ్ కింద నుంచి ఇక నేను డైలీ యూస్ చేసేవి ఉంటాయి అన్నమాట. స్పైసెస్ కానీ పప్పులు, ఉప్పులు అన్నీ కూడా ఈ సెకండ్ అండ్ థర్డ్ ర్యాక్లో ఉంటాయి. సో నా దగ్గర మాత్రం వంట చేయడానికి ప్రతి వస్తువు ఉంటుందండి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు ఇది వాడతారేమో, వాళ్ళకి ఇది ఉండదేమో అనేది ఉండదు. నా దగ్గర ప్రతి వస్తువు ప్రతి ఐటెం అనేది ఉంటుంది. గ్రాసరీస్కి వెళ్ళినప్పుడే నేను ప్రతిదీ అనేది తెచ్చేసుకుంటాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా సరే ఈజీగా వంట చేసుకోవడానికి వీలుగా ప్రతి ఐటెం ఉంటుంది ఇంట్లోనే. అండ్ కింద ర్యాక్స్ ఉంటాయి. ఆ ర్యాక్స్లో ఏంటంటే ఎక్స్ట్రా గ్రాసరీస్ అవన్నీ కూడా కింద పెడతాను. అండ్ అలాగే రైస్ బ్యాగ్స్ అవి కూడా కిందే ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఒక చిన్న టేబుల్ లాంటిది ఉంటుంది. అండ్ దాని మీద ఏంటంటే గ్రైండర్ ఉంటుంది. సో అంతే అండి, నేను ఈ కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఇలా చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఈ చిన్న చిన్న టిప్స్ మీరు కూడా ఫాలో అవ్వండి, మీకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.